ఇగో ఒకవేళ నేను గనక ఎలక్షన్లో పోటీ చేయాల్సి వస్తే నేను అప్పుడు ఏమేమి హామీలు ఇస్తానో ఇప్పుడే చెప్తున్నా మంచిగా నుండ్రి. సరే, చారానకే కిలో బియ్యం, రేషన్ దుకాణంలో నెలకు 2 లీటర్ల పెట్రోల్ ఫ్రీ, ఆడోళ్లకు ఏడాదికి సరిపోను బొట్టు పిల్లలు, బుజ్జిలకు 4 రకాల రిబ్బన్లు, మగ పొరగాళ్లకు సంవత్సరానికి 3 జీన్ పాయింట్లు, 6 టీ షర్ట్లు, ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నోళ్లకు నెలకు 2G డాటా, 4G ఇంటర్నెట్ ఫ్రీ, చిల్లర దుకాణాలలో ఉప్పు పప్పుల అప్పులు మాఫీ చేస్తా, మీ ఇండ్ల పెళ్లిలకు 2 యాటలు పంపుతా, 2 ఏళ్లకోపారి నియోజకవర్గ ప్రజలను కాశీకి తోలుకపోతా. నన్ను గెలిపిస్తే మీ అభిమాన హీరో సినిమాకు ఫస్ట్ డే నాడే ఫస్ట్ ఆటకు టికెట్లు ఇప్పిస్తా. రోడ్ల టక్కరైతే ఆ బండ్లను బాగు చేపించే పూచి నాది. మా సావిత్రమ్మ చెప్తనే ఉంటది గాని పబ్లిక్ కు గాలమేసే ఇసువంటి పథకాలు మోడీ సార్కి అస్సలకే నచ్చాయట. ఆశలు పెట్టి ఓట్లు వేపించుకొని గెలిచినా ఉడుం పట్టుతోని దేశాన్ని ఏలలేము, మనసుకు తృప్తి అనిపించది అని అన్నాడు. ప్రధానమంత్రి కొలువుకెక్కినాక మోడీ సార్ చెప్పిన ఈ మాటలు ఎంతో పసందుగా ఉన్నాయి కదా. అంటే ఉద్దర మాటలు కాకుండా ప్రాజెక్టులు కట్టాలి, పంటలకు నీళ్ళు ఇయ్యాలి, కంపెనీలు పెట్టాలి, పోరగాన్లకు కొలువులు ఇయ్యాలి, అందరికి ఇండ్లు కట్టియాలి, ఊళ్ళకు చక్కటి సడకులు పోయాలి, ఏక్ నెంబర్ ఈ స్కూళ్ళు కట్టించే పథకాలు పెట్టాలన్నట్టు. ఎవరికో చెప్పుడు ఎందుకు సారు, మీకు ఇంకో 3 ఏళ్ల పవర్ ఉన్నది, ఇవన్నీ చేసి చూపించి సూపర్ పథకాలు అనిపించుకోండి సారు. అట్లనే కానీ గా తమిళనాడు దిక్కు పోయి ఓట్లకు గాలమేసే పథకాలు వద్దని ఉరాల తల్లికి చెప్పుడైతే కష్టం సారు. ఈ వార్త చెప్పుకునేసరికి ఇంకో కొత్త పథకం తెచ్చినా ఆశ్చర్యం అవసరం లేదు.